హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకి చెందినటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నావిక్ జనరల్ డ్యూటీ ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ ని విడుదల చేశారు. ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీ సొంత రాష్ట్రాల్లోనే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అభ్యర్థులకి విశాఖపట్నంలో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. అలాగే తెలంగాణకి చెందినటువంటి అభ్యర్థులకి హైదరాబాద్లో ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఇంటర్ పాస్ అయినటువంటి అభ్యర్థులకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. శాలరీ అనేది చాలా బాగుంటుంది. ఎలివెన్స్లు అన్ని రకాల ఫెసిలిటీస్ నుంచి వచ్చే అమౌంట్ కలుపుకొని 30,000 రూపాయల వరకు కూడా స్టార్టింగ్ శాలరీ అనేది వస్తుంది. అలాగే 70,000, 80,000 రూపాయల వరకు కూడా ఆ శాలరీ అనేది పెరుగుతుంది. ప్రమోషనల్ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి. చిన్న వయసులోనే ఉద్యోగాలకు ఎంపిక అవుతారు కాబట్టి అధికారి హోదాలో మంచి ఉద్యోగాల్ని చేపట్టే అవకాశం అనేది ఉంటుంది. కోస్ట్ గార్డ్ ఉద్యోగులకి చాలా ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. క్యాంటీన్ ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. మీకు మీ కుటుంబ సభ్యులకి ఉచితంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అలాగే ఫ్రీగా గవర్నమెంటే మీకు అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ద్వారా రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్ అనేది వస్తుంది. అలాగే ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ అనేవి ఉంటాయి. ఈ ఉద్యోగాలు కనుక మీరు సాధించినట్టయితే మంచి జీతంతో పాటు సెక్యూర్డ్ లైఫ్ ని కూడా మీరు లీడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. డిఫెన్స్ నుంచి ప్రతి వారం మనకి చాలా నోటిఫికేషన్స్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. దాదాపు అన్నిటికీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అనేది ఒకేలా ఉంటుంది. అలాగే ఫిజికల్ టెస్ట్లు కూడా ఒకేలాగా ఉంటాయి. చిన్న చిన్న వేరియేషన్స్ తప్ప పెద్ద మార్పులు ఏమీ ఉండవు. సో వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కి అప్లై చేసుకొని 100% హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని మీరు సాధించే అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి కూడా తప్పకుండా అప్లై చేసుకోండి. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 నుంచి 22 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. 1 ఆగస్టు 1997 నుంచి 31 జూలై 2001 ఈ మధ్య కాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు కూడా అప్రైజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాలి. అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి కంపల్సరీ సబ్జెక్ట్స్గా కలిగి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా, ఫిజికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అనేది ఉంటుంది. మొదట రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ టెస్ట్ అనేది చేస్తారు. ఫిజికల్ టెస్ట్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. మెడికల్ గా ఫిట్ గా ఉన్నటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, బేసిక్ కెమిస్ట్రీ, ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది చేస్తారు. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అంటే 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 7 నిమిషాల టైం అనేది ఇస్తారు. అలాగే 20 స్క్వాట్ అప్స్ ఉంటాయి, 10 పుషప్స్ అనేవి ఉంటాయి. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ అనేవి అడగడం జరిగింది. హైట్ మినిమం 157 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ ఎక్స్పాన్షన్ లో మినిమం 5 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే వెయిట్ హైట్ కి ప్రపోర్షనేట్ గా ఉండాలి. విజువల్ స్టాండర్డ్స్ 6/6 ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 6/9 ఓవర్స్ అయి ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్లాసెస్ వాడుతున్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి నోటిఫికేషన్ లో మెన్షన్ చేశారు. అలాగే బాడీ టాటూస్ కి సంబంధించి నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు. పర్మనెంట్ బాడీ టాటూస్ ఉన్న వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవ్వదు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం టాటూస్ కి మినహాయింపు అనేది ఇచ్చారు. నోటిఫికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ వివరాలు మీరు చూసే అవకాశం అనేది ఉంటుంది. జనవరి 21వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జనవరి 31వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే నేను మీకు మరొకసారి అప్డేట్ అనేది ఇస్తాను. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు చూసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. సో తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.